హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణప్రసాద్ మౌజరా. వెల్కమ్ హోమ్జరాస్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనం నెల్లూరులో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి వచ్చామండి. ఈరోజు శాకాంబరి అలంకారంలో గోరింటాకు అలంకారం అండి. గోరింటాకు అలంకారము ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉన్నారండి. బయట ఆషాఢ మాసంలో గోరింటాకు అలంకారం గురించి ఏర్పాటు చేసి ఉన్న బోర్డులండి. ఈ బోర్డులో ఈ అలంకారం గురించి విశేషాలన్నీ తెలియపరిచి ఉన్నారు. ఉభయకర్తల పేర్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ దేవస్థాన కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. గోరింటాకు అలంకారం పైన సీలింగ్ కింద అమ్మవారికి అందరికి గోరింటాకు అలంకారం చేసి ఉన్నారండి. ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా గోరింటాకు అలంకారం చేస్తున్నారు. చూడండి, దేవస్థానం లోపల అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది ఉత్సవమూర్తి అండి. వెనక అమ్మవారి మెయిన్ విగ్రహం గర్భగుడిలో ఉంటుందండి. అది వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, అందువల్ల మీకు బయట నుంచే గర్భగుడి చూపిస్తానండి. చూడండి, గర్భగుడి లోపలికి వెళ్ళి వస్తున్నారు. గర్భగుడి పక్కనే ఏర్పాటు చేసిన వినాయక స్వామి మందిరం అండి. వినాయక స్వామి మందిరం కూడా గోరింటాకు అలంకారం చేసి ఉన్నారు. దేవస్థానం మొత్తం గోరింటాకు అలంకారం చేసి భక్తులకు దర్శనం ఇస్తున్నారండి. ఉభయకర్తలు ఆలయ కమిటీ వారు అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు నెల్లూరు నలువైపుల నుంచి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారండి. మనం కూడా అమ్మవారి ఆశీర్వాదం పొంది మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ బాగున్నారని కోరుకున్నామండి. చూడండి, ఇక్కడ ఏర్పాటు చేసిన నటరాజ స్వామి అండి. నటరాజ స్వామి కూడా గోరింటాకు అలంకారం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. మా వైపు నుంచి ఏవైనా పొరపాట్లు ఉంటే అవి కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫ్రెండ్స్, వీడియో పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైందండి. మీరు ఇలా సపోర్ట్ చేసిన దానివల్ల మీరు మరిన్ని వీడియోలు తయారు చేయండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా ఉన్నారండి. వారి మాటల్లో దేవస్థానం గురించి వివరాలు మీకు తెలియపరుస్తాను, అవి కూడా మీరు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన భక్తులకు గోరింటాకు కూడా పెడుతుంటారండి. జై వాసవి. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు గోరింటాకు అలంకారం రంగరంగ వైభవంగా జరుగుతోంది. 350 కిలోల గోరింటాకు తోటి ఈ యొక్క అమ్మవారి గుడిని అయితేనేమి, అమ్మవారి మూల విరాట్ని అయితేనేమి అలంకరించడం జరిగింది. వేలాది మంది భక్తులు కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా గోరింటాకు పెట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే గోరింటాకు కోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సుమారు 3000 మందికి కోన్స్ ఇవ్వడము, 3000 మందికి అలంకారం కూడా చేయడం జరుగుతూ ఉంది. అమ్మవారికి గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా ఇష్టము కాబట్టి, అమ్మవారికి ఇష్టం కాబట్టి ప్రతి భక్తురాలు కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకుంటే వాళ్ళకు శుభం జరుగుతుందనేది వాళ్ళందరికీ కూడా నమ్మకము, భక్తులందరి నమ్మకము. కావున ఈరోజు భక్తులందరూ కూడా ఇంకా కూడా వస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 దాకా కూడా ఈ యొక్క దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాము. అట్లాగే రేపు 18వ తారీఖు శుక్రవారము శాకాంబరి అలంకారము 10 టన్నులు కూరగాయలు అయితేనేమి పండ్లతోటి కూడా ఈ యొక్క గుళ్ళో అలంకారం చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు కూడా వస్తారు. తర్వాత ఆ రోజు అమ్మవారికి ఈ యొక్క శాకాంబరి అలంకారం చేసినందువల్ల పాడి పంటలు బాగా పండుతాయని రైతులందరూ కూడా ఆశాభావము. అందుకే ఆ రోజు శాకాంబరి అలంకారం చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాం. జై వాసవి. విన్నారు కదండి ఆలయ కమిటీ వారి గోరింటాకు మహోత్సవంలో వారి మాటలు. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా అందరికీ గోరింటాకులు పెడుతుంటారండి. అలాగే రాలేని భక్తుల కోసం గోరింటాకు కోన్లు కూడా ఇస్తుంటారండి. 3000 మంది భక్తులకు పైగా గోరింటాకు పెట్టి ఇంకో 3000కు పైగా గోరింటాకు కోన్లు ఇంటికి ఇచ్చి పంపిస్తూ ఉంటారండి. ఇక్కడ వచ్చిన భక్తులకి ఈ కార్యక్రమం అయిన అనంతరం మిగతా దేవాలయాల దర్శనం చేసుకుని, అంటే లోపల చిన్న చిన్న ఉపాయాలయాలు ఉంటాయండి దేవస్థానం లోపల. ఆ ఉపాయాలయాలు దర్శనం చేసుకొని అనంతరం ప్రసాదం ఇస్తారండి. ప్రసాదం తీసుకొని భక్తులు
వెళ్తూ ఉంటారండి. చూడండి, దేవస్థానం లోపల ఏర్పాటు చేసిన చిన్న ఉపాలయము, శివాలయం అండి ఇది. శివాలయం శివుడి దగ్గర కూడా పూజలు నిర్వహిస్తున్నారండి. వచ్చిన భక్తులు, పంతులు గారు అందరికి పూజలు నిర్వహించి ఆశీర్వాదిస్తున్నారు. అమ్మవారి విగ్రహం అండి, అమ్మవారి దేవాలయము, చిన్న ఉపాలయం అండి. ఇక్కడ కూడా దర్శనం ఇస్తున్నారు అమ్మవారు భక్తులకు. అనంతరము ఇంకో చిన్న ఉపాలయంకి వచ్చామండి. ఇక్కడ రాధాకృష్ణులు అండి, రాధాకృష్ణులు కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అనంతరం ఇంకో చిన్న ఉపాలయంకి వచ్చామండి. చూడండి, చిన్న చిన్న ఉపాలయాలు ఎన్ని ఉన్నాయో దేవస్థానంలో. అందరూ స్వాములు భక్తులకు దర్శనం ఇచ్చి ఆశీర్వాదం ఇస్తున్నారండి. ఆంజనేయ స్వామి ఉపాలయం అండి. ఎంతో కన్నుల పండుగ ఉందండి చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ ప్రసాద్ పౌంజరా. వెల్కమ్ పౌంజరా. ఈ రోజు మనం నెల్లూరులో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి వచ్చామండి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గోరింటాకుతో అలంకారం చేసి ఉన్నారండి. ఈ గోరింటాకు అలంకారం అమ్మవారికి చేసిన తర్వాత వచ్చిన భక్తులకు గోరింటాకు పెడతారండి. అలాగే కోళ్ళు కూడా ఇస్తారు. కోళ్ళు 3000 మందికి ఇస్తారు. అలాగే 3000 మందికి పైగా వచ్చిన భక్తులందరికీ కూడా గోరింటాకు పెట్టి వారిది ఇంటికి పంపిస్తారండి. భక్తులు ఇలా దేవస్థానంకి వచ్చి గోరింటాకు పెట్టుకోవడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తుంది. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వచ్చే వారం శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయని చెప్పి దేవస్థానం వాళ్ళు తెలియపరిచారండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో. ఇలాంటి వీడియోలు మీరు చూసి మమ్మల్ని ముందు నడిపించాలని కోరుకుంటానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా చేసిన దానివల్ల నాకు హెల్ప్ అవుతుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.